सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. సినిమాల్లో వచ్చేటటువంటి అంశాలన్నీ కూడా నిజాలే అని భావించేటటువంటి ఏకైక జాతి ప్రపంచంలో హైందవ జాతి. అవునా కాదా మీరు చెప్పండి. ఎందుకు అనంటే ఏదైనా ఒక సినిమాలో చూపించేస్తే చాలు ఇది నిజం అని భావించేస్తారు. అంతేకాని దీని వెనుక ఉన్నటువంటి నిజాలు ఏమిటి, మనం వాటిని తెలుసుకోవాలి కదా అనేటటువంటి ఆలోచన ఉండదండి. రెండు అంశాలు హిందువుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఒకటి విద్యా విధానము, రెండు మీడియా. అంటే సోషల్ మీడియా కావచ్చు, సినిమా కూడా మీడియానే కాబట్టి దాన్ని కలిపి చెబుతూ ఉన్నాను నేను. కావున సినిమా మరియు విద్యా విధానం ఈ రెండూ కూడా హైందవ జాతిని పూర్తిగా బలహీనంగా మారుస్తున్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. విద్యా విధానంలోనేమో హిందూ దేశానికి సంబంధించి, హైందవ వీరులకు సంబంధించి, హిందూ గ్రంథాలకు సంబంధించి ఇవేవీ చెప్పకపోగా ఇతర మతాల వాళ్ళ గురించి చెప్పడం, ఇతర మతాల గురించి ఎక్కువగా బోధించడం, మన వాళ్ళంతా ఆత్మన్యూనతాభావంతో ఇబ్బంది పడేట్టుగా తయారు చేయడం. అదేవిధంగా సినిమాల్లో కూడానండి, చాలా సినిమాల్లో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యతిరేక అంశాలే ఉంటాయి. అలాగని హిందూ ధర్మానికి అనుకూలమైన సినిమాలు లేవా? ఉన్నాయి. అలాంటి సినిమాలని మనమే బాగున్నాయి చూడండి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి ఒక దేశభక్తి సినిమా కూడా మనందరికీ తెలుసు. కావున మంచికి మంచిగా చెప్పుకుంటాము, చెడుకు చెడు కూడా మనం చెప్పుకుంటాం. నేడు మనం చెప్పుకుంటూ ఉన్నది మహాభారతానికి సంబంధించి తెలుగు భాషలో వచ్చినన్ని సినిమాలు వేరే ఏ భాషలోనూ వచ్చాయని నేను అనుకోనండి. ఏమన్నా వస్తే హిందీలో వచ్చాయేమో తెలియదు. అలాగే తెలుగు భాషలో పండినంత గొప్పగా కూడా వేరే భాషలో పండి ఉండవు. మనకు ఉన్నటువంటి గొప్ప గొప్ప నటులు అలాంటి వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ సినిమాల్లో చేసినటువంటి కొన్ని పొరపాట్లు అవి మనం చెప్పుకోక తప్పదు. దానవీర శూరకర్ణ అనే సినిమా మీ అందరికీ తెలుసునండి. అందులో కర్ణుణ్ణి గొప్పగా చూపించేటటువంటి ప్రయత్నంలో కొన్ని సన్నివేశాలు తీశారు. అందులో కర్ణుడే పూర్తిగా బాధితుడు, కర్ణుడు ఒక్క తప్పు చేయలేదు, ఈ విధంగా వెళుతూ ఉంటుందండి సినిమా. కర్ణుణ్ణి కేవలం కులం పేరుతో అణచివేశారు ఈ విధంగా. అలాగే కర్ణుడు దుర్యోధనుడు గొప్ప స్నేహితులు, దుర్యోధనుడు కూడా మంచివాడే అనేట్టుగా ఉంటుందండి సినిమా. దారుణం చూడండి. మొత్తం దానవీర శూరకర్ణ సినిమా చూసిన తర్వాత ఎవరికైనా వచ్చే అభిప్రాయం ఏమిటి? దుర్యోధనుడు కర్ణుడు ఇద్దరూ మంచి స్నేహితులు, కర్ణుడు మంచివాడు, కానీ కులం పేరుతో కర్ణుణ్ణి అణచివేశారు. దుర్యోధనుడు కూడా మంచివాడే, పెద్దగా దుర్లక్షణాలేం లేవు, చిన్న చిన్నవి తప్ప. ఈ విధంగా సాగిపోతూ ఉంటుంది. అందులో ప్రఖ్యాత డైలాగ్ ఉంటుందండి ఒకటి, ఏమంటివి అని. ఇది మనందరికీ తెలుసు. ఆ డైలాగు మీద నేడు విశ్లేషించబోతూ ఉన్నానండి. నేను ఈ విశ్లేషణ చేస్తూ ఉన్నాను, అందులో ఉన్నటువంటి అంశాలు తప్పుపడుతూ ఉన్నాను అని అంటే కనుక అందులోని హీరోల్ని నేను తప్పుపడుతున్నట్లు కాదు. ఇలాంటి డైలాగులు ముఖ్యంగా రచయితలు రాస్తారు, దర్శకులు ఆమోదిస్తారు, లేదా దర్శకులు కోరతారు, రచయితలు రాస్తారు. వాళ్ళిద్దరూ చెప్పిందే ఈయన చెప్పాలి తప్ప ఈయనది అని అందులోని ఏమీ ఉండదు. కానీ వీళ్ళది కూడా కొంత దోషం ఖచ్చితంగా ఉంటుంది. అది చెప్పేటప్పుడు ఇలా ఎందుకు అని హీరో ప్రశ్నించవచ్చు ఇష్టం లేకపోతే. కావున ముగ్గురు కూడా బాధ్యులే అని మనం చెప్పవచ్చు. కాకపోతే ఎక్కువ తక్కువలు పాళ్ళు ఉంటాయన్నమాటండి. ఆ డైలాగ్ విషయానికి వచ్చేస్తే ఏ సందర్భంలో ఆ డైలాగు ఆయన చెబుతాడు అని అంటే కనుక పాండవులు అలాగే కౌరవులు వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటారు గురుకులంలో కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు వద్ద. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా అస్త్రశస్త్ర విద్యల్లో, ధనుర్విద్యలో ఏ విధంగా ఆరితేరారు, వాళ్ళ యొక్క స్థితి ఏమిటి అని పరీక్షిద్దాం అనుకుంటారు భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళు. ఆ సందర్భంలో ఒక రంగమండపంలో అస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఎవరు ఏ స్థాయిలో ఏ విద్యలలో ఆరితేరారు అని తెలుసుకోవడమే ఉద్దేశం. ఆ విధంగా రంగమండపంలో అస్త్ర విద్యా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. ఇటు కౌరవులు వాళ్ళు నేర్చుకున్నవి ప్రదర్శిస్తారు, పాండవులు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో తగుదునమ్మా అని మధ్యలో ప్రవేశిస్తాడండి కర్ణుడు. అక్కడ జరిగేటటువంటిది రాజవంశాలు, రాజకుమారులకు సంబంధించినది. నిజానికి అక్కడకు మధ్యలో రావడం అనేది తప్పు, సరి అయినది కాదు. అదేమి అందరూ కూడా వచ్చేసేయచ్చు అని పెట్టినటువంటి ఓపెన్ ప్రదర్శన కాదు, ఓపెన్ పోటీలు కూడా కాదు. ఒలింపిక్స్లోనే మీరు రకరకాల క్వాలిఫికేషన్స్ దాటుకుని వెళితే తప్ప మీకు ప్రవేశం ఉండదు.
అలా కాకుండా చిట్ట చివరి ఫైనల్ మ్యాచ్ అయిపోయాక నేను వచ్చేస్తాను, ఎవరో ఒక గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తితో నేను పోటీ పడతాను అంటే ఒప్పుకోరు వాళ్ళు. ఇది కూడా అంతేనండి. ఇది కేవలం ఈ 2 రాజ కుటుంబాలకు సంబంధించినటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన పూర్తయిన సందర్భంలో భీమ దుర్యోధనులు ఇద్దరూ కూడా గదా విద్యలో చాలా గొప్పగా ఉన్నారు అని చెప్పి అందరూ ప్రశంసిస్తారు. అర్జునుడినేమో ధనుర్విద్యలో ప్రశంసిస్తారు. ఒక్కొక్కళ్ళని కూడా ఒక్కొక్క విద్యలో వాళ్ళు ప్రావీణ్యత సాధించారు అని ప్రశంసిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కర్ణుడు మధ్యలో వస్తాడండి. వచ్చేసి నేరుగా కర్ణుడు ఏం చేశాడో మీకు నేను చెబుతానండి. మీరు చూసుకుంటే కనుక వ్యాస మహాభారతం ఆది పర్వం 135వ అధ్యాయం 6వ శ్లోకం చూడండి. కర్ణుడు వస్తాడు, ఆ రంగమండపంలోకి వచ్చేస్తాడు. వచ్చి రంగమండపం అంతా కూడా కలిగి తిరిగి చూస్తాడు. చూసిన తర్వాత మహాబాహువైనటువంటి ఆ కర్ణుడు రంగమండపం అంతా కూడా కలయజూచి ద్రోణ కృపులకు నమస్కరించాడు అని ఉంటుందండి. అయితే ఆ నమస్కృతిలో పెద్దగా గౌరవ భావం లేదు. ఇది మరి దోషం కాదా అండి? స నిరీక్ష్య మహాబాహు సర్వతో రంగమండలం ప్రణామం ద్రోణకృపయోహో నాత్యాదృతమివాకరోతు నా అత్యాదృతం ఇవ అకరోతు అని స్పష్టంగా ఉందండి. అంటే కర్ణుడు ద్రోణాచార్యుణ్ణి కృపాచార్యుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరించలేదు, ఏదో దండం పెట్టాలి కాబట్టి పెట్టాడు అని స్వయంగా వ్యాస మహర్షి చెప్పింది మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే కర్ణుడిలో ఉండేటటువంటి అహంకారం ఈ యొక్క సన్నివేశం మనకు తెలియజేస్తూ ఉన్నది. కర్ణుడు ఏ విధంగా అహంకారి, కర్ణుడు ఏ విధంగా గర్వంతో ఉంటాడు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నదండి. అర్జునుడు, ధర్మరాజు వాళ్ళంతా కూడా గొప్పవాళ్లే వాళ్ళ విద్యలలో. అర్జునుడు తక్కువవాడా, కానీ అర్జునుడు ఎప్పుడూ కూడా గురువుల్ని అవమానించినటువంటి సందర్భం లేదు. అలా కాదండి, అర్జునుడికి ద్రోణాచార్యుడు మరి అన్ని విద్యలు కట్టబెట్టాడు కాబట్టి అలా ఉంటాడు అంటే కృపాచార్యుడి పట్ల కూడా అర్జునుడు ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా మొట్టమొదటి అడుగే కర్ణుడు తప్పటడుగు వేశాడండి. వేసిన తరువాత అంటే ఈ విధంగా అగౌరవంగా ఇద్దరికీ కూడా నమస్కరించిన తరువాత కర్ణుడు ఏం చేశాడు అనంటే అర్జునుడిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడతాడండి. ఏమని? కౌంతేయ, నీవు ఈ రంగస్థలంపై ప్రదర్శించిన దానికన్నా కూడా విశిష్టమైనటువంటి విన్యాసాలను ఈ ప్రేక్షకుల సమక్షంలో నేను ప్రదర్శించగలను. నీ గురించి నువ్వు గర్వపడకు అంటాడు. పార్థయత్తే కృతం కర్మ విశేషవదహం తతః కరిష్యే పశ్చతాంద్రోణాం మాత్మనా విస్మయం గమః. కర్ణుణ్ణి అసలు ఎవరడిగారండి వచ్చి ప్రదర్శించవయ్యా అని? అర్జునుడు గర్వపడ్డాడు అని ఎవరు చెప్పారండి? అర్జునుడిని సవాలు చేస్తే అక్కడ ఎవరు సవాలు చేయాలి? వాళ్ళలో వాళ్ళు అక్కడ అస్త్ర విద్యా ప్రదర్శనలు చేసుకున్నారు కాబట్టి దుర్యోధనుడి పక్షం వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళంతా కూడా ఏమీ చేయలేదు. సుహృద్భావ వాతావరణంలో అస్త్ర విద్యా ప్రదర్శన అయిపోయింది. అంతలో వచ్చాడు, ఉరుము వచ్చినట్లుగా వచ్చాడండి. వచ్చి అర్జునుడిని సవాలు చేశాడు. నువ్వు గర్వపడకు, నీకంటే కూడా నేను గొప్పగా అస్త్ర విద్యను ప్రదర్శించగలను అన్నాడు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది? మొట్టమొదట కయ్యానికి కాలు దువ్వింది ఎవరు? కర్ణుడే కయ్యానికి కాలు దువ్వినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అర్జునుడు అనలేదు, కర్ణుడు కయ్యానికి కాలు దువ్వాడు. ఇద్దరు గురువుల్ని అవమానించాడు. అప్పుడు దుర్యోధనుడు కనిపించిందండి, ఈ కర్ణుడు ఎవరో మనకు ఉపయోగపడేలాగా ఉన్నాడు. అర్జునుడి యొక్క ధనుర్విద్యకు సమానమైన విద్య కలిగిన వాళ్ళు మనలో ఎవరూ లేరు. కావున కర్ణుణ్ణి మనం ఉపయోగించుకోవచ్చు అని వెంటనే అక్కడికక్కడ దుర్యోధనుల్లో రాజకీయ ఆలోచనలు మొదలయ్యాయండి. వెంటనే అప్పుడు కర్ణుడు వద్దకు వచ్చాడు. కర్ణుణ్ణి పొగిడాడు, స్తుతించాడు, కౌగిలించుకున్నాడు, స్వాగతం అన్నాడు. అన్న తరువాత నాకు ఉన్నటువంటి ఆ యొక్క రాజ్య సుఖాలు, రాజ్య భోగాలు, హోదా ఇవన్నీ కూడా నీవే అనుకో, నాతో సమానంగా ప్రకాశించు అని చెప్పేసి కొన్ని ఆఫర్లు చేసేసాడు. అక్కడికక్కడ నీతో మైత్రిని కోరుతున్నాను అన్నాడు. అంతకాలం ఎందుకు మైత్రి కోరలేదండి? ఆ క్షణంలోనే ఎందుకు కోరాడు దుర్యోధనుడు మైత్రి? అర్జునుణ్ణి ఎదుర్కొంటాడు, అర్జునుడితో సమానమైనటువంటి ధనుర్విద్య కలిగిన వాడు అనే కదా. ఇది పూర్తిగా రాజకీయ లాభాలతో కూడుకున్న మైత్రే కదా. అందులో మీకు గొప్ప మైత్రేం కనిపిస్తోంది? దుర్యోధనుడు పక్క నుండి లేదు, కానీ కర్ణుడు మాత్రం ఈ మైత్రి విషయంలో పూర్తిగా నిశ్చలంగా ఉన్నాడండి. కర్ణుడి యొక్క మైత్రిలో దోషం లేదు, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
ఈ కురురాజ్యం అంతా కూడా నీదే, స్వేచ్ఛగా అనుభవించు అన్నాడు. ఆ తర్వాత కర్ణుడు కూడా చాలా చాలా సంతోషము, ధన్యవాదాలు తెలిపి నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను అని చెబుతాడండి. అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను అన్న తరువాత అర్జునుడు అన్నాడు, కర్ణ, పిలవని పేరంటానికి వచ్చినటువంటి వారు, అడగకుండా మాట్లాడేటటువంటి వారు ఏ లోకాలకు పోతారో ఆ లోకాలకే నిన్ను పంపిస్తాను అంటాడండి. అంటే ఇక్కడ కర్ణుడు 2 మాటలు ఆడిన తరువాత అర్జునుడు 1 మాట ఆడాడు, అంతే కదండి. ఆ తరువాత కర్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున, ఈ రంగస్థలం అందరికీ చెందినది, కానీ నీ ఒక్కడిది కాదు. బలపరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్లే రాజులు, ధర్మం కూడా బలాన్నే అనుసరిస్తుంది. కావున నువ్వు నిష్ఠూరంగా మాట్లాడకు, శక్తి ఉంటే బాణాలతో మాట్లాడు. ఇప్పుడు గురువు సమక్షంలోనే, నీ గురువు సమక్షంలోనే నేను నా బాణాలతో నీ తలను అపహరిస్తాను అంటాడండి. ఆ తరువాత శత్రుపుర విజేత అయినటువంటి అర్జునుడు ద్రోణాచార్యుని ఆదేశంతో వెంటనే తన సహోదరులతో కూడి యుద్ధానికై కర్ణుణ్ణి సమీపించాడు. ఈ శ్లోకంలో ఎంత అర్థం ఉంది అని అంటే కనుక, అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు అంటే అర్జునుడికి కర్ణుడి యొక్క కులం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తరువాత ద్రోణాచార్యుడి ఆదేశంతో వచ్చాడు అని చెప్పడం ద్వారా ద్రోణాచార్యుడు కూడా అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేయడాన్ని అంగీకరించాడు. అక్కడ కూడా ఏ విధమైనటువంటి కులం అంశం రాలేదు. వాళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధపడ్డ తరువాత కృపాచార్యుడు మాట్లాడతాడండి. కృపాచార్యుడు అంటాడు, కర్ణ, ఇతను కుంతీదేవికి చిన్న కొడుకు, పాండునందనుడు అంటే పాండురాజు కొడుకు, కురు వంశస్థుడు, నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. మహాబాహు, నీవు కూడా ఇదే విధంగా నీ తల్లి, తండ్రి, నీ వంశం ఏమిటో చెప్పు, నీ తల్లిదండ్రుల పేర్లు చెప్పు, నీ వంశం ఏమిటో చెప్పు అంటాడు. ఆ మాట కూడా నీవు ఏ వంశానికి భూషణంగా ప్రకాశిస్తున్నావో చెప్పు అని గౌరవంగా చెబుతాడండి ఆయన. నీ వంశం గురించి చెప్పు అన్నాడు. నీ కులాన్ని ఈ రాజలోకానికి తెలియజేయి అని మనకు తెలుగు వ్యాఖ్యానంలో కనిపిస్తూ ఉన్నది అని అంటే, కులం అంటే వంశం అని మనం ఎక్కడ అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో కులం అనే పదం ఎక్కడొచ్చినా కూడా వంశమే దృష్టిలో పెట్టుకోండి. ఇక్ష్వాకు కుల తిలక అని మనం రాముడిని స్తుతిస్తాం అంటే ఇక్ష్వాకు అనే క్యాస్ట్ ఉందా అని అర్థం అండి? అక్కడ కాదు కదా. ఇక్ష్వాకు వంశానికి తిలకం రాముడు. అదేవిధంగా నీ కులం ఏమిటో చెప్పు అంటే నీ వంశం ఏమిటో చెప్పు, ఏ వంశానికి నువ్వు రాజభూషణం అయ్యావో చెప్పు అని కృపాచార్యుడు అన్నాడండి. ఆ తరువాత నీతో అర్జునుడు ద్వంద్వయుద్ధం చేస్తాడో లేదో నిర్ణయం అవుతుంది అన్నాడు. అని రాజకుమారులు ఎవరు పెడితే వాళ్లతో యుద్ధం చేయరు, కులహీనులతో అంటే వంశహీనులు అని అక్కడ అర్థం అండి. సరైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆచారహీనులు, వీళ్లతో యుద్ధం చేయరు రాజకుమారులు. రాజకుమారులు రాజకుమారులతోనే చేస్తారు అని చెప్పేసి కృపాచార్యుడు అంటాడండి. కురుక్షేత్ర యుద్ధంలో కూడా మనం చూసుకుంటే ఒకసారి కృష్ణ పరమాత్మ ధర్మరాజును కర్ణుడితో యుద్ధం చేయడానికి ఒప్పుకోడు. ధర్మరాజు ఎంతో ఉత్సాహంగా కర్ణుడితో యుద్ధం చేసేస్తాను అని చెప్పేసి వెళుతూ ఉంటాడు. అప్పుడు ఆపేసి, నువ్వు రాజువయ్యా, రాజుతో యుద్ధం చేయాలి, అంతేకాని కర్ణుడితో కాదు, నీ స్థాయికి సమానమైన వాళ్ళతో నువ్వు యుద్ధం చేయి అని చెప్పేసి పంపించేస్తాడు. అక్కడ కారణాలు వేరే అనుకోండి, కానీ కృష్ణుడు ఆ మాట అయితే అంటాడు. కావున రాజుతో యుద్ధం చేస్తాడు, రాజకుమారుడితో యుద్ధం చేస్తాడు, స్థాయిలవి. ఆ విధంగానే ఆ యొక్క సాంప్రదాయం నాటి రోజుల్లో ఉన్నది. అన్న తరువాత కర్ణుడు కొంచెం వాడిపోయినటువంటి పద్మంలాగా తలదించుకుని ఉండిపోతాడు. ఆ మాట నిజం. అప్పుడు దుర్యోధనుడు మధ్యలోకి ప్రవేశిస్తాడండి. ఇక్కడ దుర్యోధనుడు కృపాచార్యుడితో ఏం మాట్లాడాడో నేను మీకు చెబుతానండి. ఆచార్య, శాస్త్రానుసారంగా రాజు అవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఉత్తమ వంశంలో పుట్టినటువంటి వాడు, శూరుడు, సేనాధిపతి, ఈ 3 కూడా రాజులే కదా అని చెప్పాడు. ఈ అర్జునుడు రాజు కాని వాడితో యుద్ధం చేయడు అని మీరంటే కనుక నేను ఇప్పుడే ఈ కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుగా అభిషేకం చేస్తాను అన్నాడండి. అంతే. ఈ యొక్క దుర్యోధనుడు ఆచార్యుడైనటువంటి కృపాచార్యుడితో చెప్పినటువంటి మాటలు ఇంతవరకే. కానీ డైలాగులో ఉన్నదేమిటండి, ఆచార్యదేవా అని చెప్పి సంబోధించి ఏమంటివి అని జాతి నెపమున సూతసుతునకు ఇందు నిలువ అర్హత లేదందువా అని అంటాడండి ఆయన. అంతవరకు ఆయన మాట్లాడిన మాట నిజం. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదు అని కూడా అన్నాడు. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా అంటాడండి ఆయన. అన్న తరువాత నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. ఎంత దారుణం అండి. అసలు కృపాచార్యుడితో దుర్యోధనుడు ఆ మాట అనలేదు.
ఎప్పుడూ కూడా ఋషి మూలము నదీ మూలము కూడా మన ఆర్ష సాంప్రదాయంలో ఉన్నవారెవ్వరూ ప్రశ్నించరు. దుర్యోధనుడు కూడా పాటించాడది. భరద్వాజుడు గురించి ఆయన మాట్లాడలేదు. కృపాచార్యుడితో దుర్యోధనుడు ఏం చెప్పాడో నేను చెప్పాను, ఇంతే. ఆ 2 మాటలే మాట్లాడతాడు ఆయన. కానీ భరద్వాజుడి గురించి, నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది అన్నట్లుగాను, అతి జుగుప్సాకరమైనటువంటి నీ సంభవం ఎట్టిది, ఈ మాట కూడా దుర్యోధనుడు అనలేదండి. మట్టి కుండలో పుట్టావు కదా, నీది ఏ కులము అన్నాడండి. ఎవరిని ఉద్దేశించిది? ద్రోణాచార్యుడిని ఉద్దేశించి. ఇక్కడ మరొక విచిత్రం ఏమిటంటేనండి, వ్యాస భారతంలో మనం చూసుకుంటే స్పష్టంగా దుర్యోధనుడు ఈ మాటలన్నీ కూడా 2 మాటలేమో కృపాచార్యుడితోనూ మిగిలినటువంటి మాటలన్నీ కూడా భీమసేనుడితోనూ అంటాడండి. కానీ ఈ దానవీర శూరకర్ణ సినిమా చూస్తే వాళ్ళిద్దరూ ఉండరు అసలు సోదిలో. ఈయన మొత్తం మాటలన్నీ కూడా ద్రోణాచార్యుడితో అంటాడు, ఆచార్యదేవా అని చెప్పేసి. ఏం విడ్డూరమో చూడండి. ఇంత ఏలా మా పితామహుడు కురుకుల వృద్ధుడు అయినటువంటి ఈ భీష్ముడు శివుడి భార్య, సముద్రుడి భార్య అని అందరూ చెప్పేటటువంటి గంగా గర్భంలో జనించలేదా అన్నాడండి. పాపం భీష్ముడిని కూడా దుర్యోధనుడు ఏమీ అనలేదండి. ఆ తరువాత నాతో చెప్పిస్తావేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైనటువంటి వశిష్ఠ మహర్షి దేవవేశ్య అయినటువంటి ఊర్వశీపుత్రుడు కాదా అంటాడు. ఈ మాట పాపం ఆయన దుర్యోధనుడు అనలేదు. ఎందుకు అనలేదు అని అంటే కనుక ఋషి మూలం గురించి మన వాళ్ళు మాట్లాడలేదు. ఆ వశిష్ఠుడు పంచమజాతి కన్య అయినటువంటి అరుంధతి యందు శక్తిని కన్నది కదా, ఆ మాట పాపం అనలేదండి. ఆ శక్తి మహర్షి చండాల స్త్రీ యందు పరాశరుణ్ణి కన్నది కదా, ఆ మాట కూడా అనలేదు పాపం. ఆ పరాశరుడు పల్లెపడుచైనటువంటి మత్స్యగంధి యందు మా తాతయ్య అయినటువంటి వ్యాసుణ్ణి, అలాగే ఆ వ్యాసుడు విధవరాండ్రైనటువంటి మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, అలాగే ఆ తరువాత విదురుణ్ణి కూడా కనలేదా అని చెప్పేసి ఆయన అన్నట్లుగా, దుర్యోధనుడు అన్నట్లుగా డైలాగులో ఉంటుందండి. పాపం వ్యాస భారతంలో దుర్యోధనుడు ఆ మాటలు అన్నట్టు ఎక్కడా ఉండదండి. చివరగా మా వంశం ఎప్పుడో కులహీనమైంది, నువ్వు ఇంకా ఎందుకు కులం అంటావు అని చెప్పేసి అంటాడు ఆయన. ఎంత దారుణం అండి. దుర్యోధనుడు అనని మాటలు అన్నట్లుగా ఈ సినిమాలో ఈ డైలాగులో చూపించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను చెప్తున్న విషయాలన్నీ కూడా మీరు వ్యాస భారతంలో ఆది పర్వంలో 135వ అధ్యాయంలో మీరు తనిఖీ చేసుకోవచ్చు. దుర్యోధనుడు ఆచార్యుడితో అన్న మాటలేమిటి, ఇతరులతో అన్న మాటలేమిటి అని. అయితే ఆ తర్వాత కాసేపటికండి కర్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా యుద్ధానికి సిద్ధపడుతూ ఉండగా, అంటే అంగరాజ్యానికి దుర్యోధనుడు కర్ణుణ్ణి రాజుగా అభిషేకం చేశాడు. ఆ పట్టాభిషేకం చేసింది మళ్ళీ బ్రాహ్మణులే. ఈ కర్ణుడు కులం తక్కువవాడు, మేము చేయము అనలేదు. చక్కగా వేద మంత్రాలతో పట్టాభిషేకం చేశారండి. అంగరాజ్యానికి రాజుగా ఉన్నాడు కాబట్టి కర్ణుడితో అర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో కర్ణుడి తల్లిదండ్రులైనటువంటి రాధ అధిరథులు అక్కడికి వస్తారండి. వాళ్ళిద్దరికీ కూడా చక్కగా శాస్త్రానుసారము కర్ణుడు కాళ్లకు దండం పెడతాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. వాళ్ళిద్దరినీ చూసినటువంటి భీమసేనుడు కర్ణుడిని అవమానిస్తాడు. వీళ్ళిద్దరి కొడుకువా నువ్వు, వాళ్ళు రథసారథులు కదా, సూతులు కదా, సూతపుత్రుడితో మా అర్జునుడు యుద్ధం చేయడు అని కర్ణుణ్ణి తోలనాడుతూ చులకన చేస్తూ భీముడు మాట్లాడతాడు. అప్పుడు భీమసేనుడితో దుర్యోధనుడు కొంత సంభాషణ చేస్తాడండి. నిజానికి అసలైనటువంటి సంభాషణ అక్కడ ఉంటుంది. దుర్యోధనుడు భీముడితో చెప్పినటువంటి మాటలు ఏమిటి అనంటే కనుక 4 అంశాలు మాట్లాడతాడు. సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతి కదా, అగ్నిపుత్రుడు అంటారు, శివపుత్రుడు అంటారు, గంగాపుత్రుడు అంటారు, కృత్తికల పుత్రుడు అంటారు కదా, ఆయన యందు దోషం లేదు కదా. అదే విధంగా దధీచ మహర్షి యొక్క వెన్నెముక నుండి పుట్టినటువంటి వజ్రాయుధం ఇంద్రుడికే ఆయుధంగా ఉంది కదా. నీటి నుండి పుట్టినటువంటి అగ్నిని మనమంతా కూడా పూజిస్తున్నాం కదా. అంతేకాదు ఎంతోమంది బ్రాహ్మణులు క్షత్రియులకు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, నువ్వు కూడా వినే ఉంటావు. విశ్వామిత్రుని వంటి క్షత్రియులు కూడా తపస్సుతో బ్రాహ్మణత్వాన్ని పొందలేదా? అంతెందుకు, శస్త్రధారులలో మేటి అయినటువంటి ద్రోణాచార్యుడు కలశం నుండి పుట్టాడు కదా, ఈ మాట అంటాడండి. శస్త్రధారులలో మేటి అయినటువంటి ద్రోణాచార్యుడు కలశం నుండి పుట్టాడు కదయ్యా. పాపం ద్రోణాచార్యుణ్ణి దుర్యోధనుడు అక్కడ ఏమాత్రము తక్కువ చేసి అవహేళనాపూర్వకమైనటువంటి మాటలతో మాట్లాడండి. గౌరవంగా శస్త్రధారులలో చాలా గొప్పవాడు ఆయన కలశం నుండి పుట్టాడు కదయ్యా అన్నాడండి. ఆ తర్వాత గౌతమ మహర్షి వంశంలో పుట్టినటువంటి కృపాచార్యుడు కూడా రెల్లు పొద నుండి పుట్టాడు కదా,
అని కృపాచార్యుణ్ణి కూడా పాపం ప్రశంసాపూర్వకంగానే అంటాడండి. అంతే, వీళ్ళిద్దరు గురించే మాట్లాడతాడు. ద్రోణాచార్యుడి యొక్క పుట్టుక, కృపాచార్యుడి యొక్క పుట్టుక గురించి మాట్లాడతాడు దుర్యోధనుడు. మీ సోదరులందరి పుట్టుక కూడా నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకెందుకయ్యా మాట్లాడతావు అంటాడండి. ఆ తరువాత దుర్యోధనుడు చెప్పేటటువంటి 2 మాటలండి. అవేమిటి అని అంటే కర్ణుణ్ణి అవమానించే మాటలు, కర్ణుడి తల్లిదండ్రుల్ని అవమానించేటటువంటి మాటలు, సూతకులాన్ని అవమానించేటటువంటి మాటలు. ఏమిటా మాటలు? సర్వ శుభ లక్షణాలతోనూ కూడా కూడి కవచ కుండలాలతో పుట్టినటువంటి ఈ సూర్య తేజస్కుడు అయినటువంటి కర్ణుడు సూత స్త్రీకి ఎలా పుడతాడయ్యా? జింక పులిని కంటుందా అంటాడండి. అంటే మరి కర్ణుణ్ణి గౌరవించినట్లా, అవమానించినట్లా? కర్ణుడి తల్లిదండ్రుల్ని, అంటే కర్ణుడికి తెలియదు కదండి విషయం, కర్ణుడు కుంతీపుత్రుడని వీళ్ళు పెంచుకున్నారని అప్పుడు తెలియదు. అలాంటి సందర్భంలో కర్ణుడి తల్లిదండ్రుల్ని దుర్యోధనుడు అవమానించినట్లా కాదా? కర్ణుడి తల్లిదండ్రులే కాదు అన్నట్లుగా మాట్లాడడం అవమానించినట్లు కాదా? ఇలాంటి వీరుడు, శూరుడు, ధీరుడు సూతకులలో పుట్టడు అని మరి దుర్యోధనుడు అన్నట్లే కదండి. మరి ఈ మాట ఎందుకు ఆ డైలాగులోనూ ఆ సినిమాలోనూ లేదు? సూర్య తేజస్కుడై, క్షత్రియ గుణ సంపన్నుడై, యుద్ధాలంకారుడై, శూరుడై ఉన్నటువంటి ఈ కర్ణుణ్ణి సూతుడు ఎలా కంటాడయ్యా అని మళ్ళీ అంటాడండి దుర్యోధనుడు. ఎంత దారుణం! ఆ విధంగా చూసుకుంటే భీముడు ఏ విధంగా కర్ణుణ్ణి అవమానించాడో దుర్యోధనుడు కూడా అదే విధంగా కర్ణుణ్ణి అవమానించాడు. కాకపోతే కర్ణుడు మైత్రి అప్పటికే చేసుకున్నాడు కాబట్టి, ఆలింగనం చేసుకుని నువ్వే నా మిత్రుడివి అని చెప్పేసి అంటాడు కాబట్టి కర్ణుడు ఇంకేమీ అనలేకపోతాడు. కానీ కర్ణుణ్ణి దుర్యోధనుడు కూడా అక్కడ అవమానించినట్టే లెక్క. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో దుర్యోధనుడు ఎక్కడా కూడా ఆ యొక్క వశిష్ఠ మహర్షిని కానీ, శక్తిని కానీ, అంటే శక్తి మహర్షిని కానీ, పరాశర మహర్షిని కానీ, వ్యాస మహర్షిని కానీ వాళ్ళ జన్మలను తప్పు పట్టినట్లుగా వ్యాస భారతంలో లేదు. అదేవిధంగా వీళ్ళ వంశం గురించి ఎవరైతే ఆ యొక్క భీష్ముడున్నాడో భీష్ముడి గురించి, ధృతరాష్ట్రాది వాళ్ళ జననం గురించి, వ్యాసుడి యొక్క నియోగం గురించి, వేటి గురించి దుర్యోధనుడు మాట్లాడలేదండి. దుర్యోధనుడు మాట్లాడినవి 4 మాటలు పాపం. దుర్యోధనుడు కనుక ఈ డైలాగు, ఈ సినిమా చూస్తే కనుక ఈ మాటలన్నీ నేను అనలేదయ్యా అని చెప్పేసి పాపం చేతులు కట్టుకుని ఓ మూల నించుంటాడేమో అనిపిస్తూ ఉన్నదండి. దుర్యోధనుడు కూడా అనని మాటలు మన రచయితలు రాశారండి. దుర్యోధనుడు కూడా అనని మాటలు దుర్యోధనుడి పాత్రధారులు అన్నారండి. చిట్ట చివరగా దుర్యోధనుడు ఆచార్య దేవ అని కృపాచార్యుడితో అన్న మాటలు, రాజ్యం లేకపోతే రాజు కాదు అని నువ్వు అంటున్నావయ్యా ఆచార్య దేవ, కానీ రాజు అనేటటువంటి వాడికి 3 లక్షణాల్లో ఏదో ఒకటి ఉంటే చాలు అని చెప్పేసి ఆయన విశ్లేషిస్తాడు. అంగరాజ్యానికి రాజుగా అభిషేకిస్తాడు. అక్కడతో కృపాచార్యుడితో సంభాషణ అయిపోయింది. ఆ తర్వాత భీమసేనుడితో మాట్లాడినప్పుడు అగ్నిదేవుడి గురించి, వజ్రాయుధం గురించి, సుబ్రహ్మణ్య స్వామి గురించి, అదేవిధంగా ద్రోణాచార్యుడి గురించి, కృపాచార్యుడి గురించి, పాండవుల పుట్టుక గురించి మాట్లాడతాడు. ఇంతే, ఇంకేమీ మాట్లాడు. దుర్యోధనుడు అనని మాటలు అన్నట్లుగా దుర్యోధనుడి పాత్రధారితో ఎవరైతే చెప్పించారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దోషం కలుగుతుంది, పాపం కలుగుతుంది. దుర్యోధనుడు కూడా చూసి అవాక్కయ్యే విధంగా ఈ సినిమా ఉంటుంది, ఈ డైలాగులు ఉంటాయి. సూతకులం అని ఇన్నిసార్లు చెబుతూ ఉన్నారండి. అసలు సూతకులం అనేది ఉందా? ఉంటే కనుక ఏమిటది అని అంటే కనుక సూతకులం అంటే అదేదో నీచకులమో మరొకటో కాదండి. ఆ విధంగా ఎక్కడా చెప్పబడలేదు. ఎప్పుడూ కూడా ఒక కులాన్ని తక్కువ చేసి చెప్పలేదు. వాళ్ళ పని అది, ఇది కాదు అంటారంతే. మనం గ్రంథాల్లో చూసుకుంటే సూతుడు అంటే ఎవరు అని అంటే కనుక చాలా స్పష్టంగా క్షత్రియాతో బ్రాహ్మణీ సుతః క్షత్రియాద్ విప్రకన్యాయాం సూతో భవతి జాతితః అశ్వసారథ్యమేవ ఏతేషాం జీవిక అన్నారండి. అంటే క్షత్రియ పురుషుడు, బ్రాహ్మణ స్త్రీ వీరిద్దరికీ పుట్టేవాడిని సూతుడు అంటారు. బ్రాహ్మణత్వము రాదు, క్షత్రియత్వము రాదు. ఆ విధంగా సంకరము అనేటటువంటిది వేదం అంగీకరించదు. నాటి రోజుల్లో అస్సలు అంగీకరించేవారు కాదు. కావున అలా పుట్టినటువంటి వాళ్లకు ఈ విధమైనటువంటి ఒక జాతి చెప్పేవారు. వాళ్లకు కేవలం రథసారథిగా ఉండడం మాత్రమే వాళ్ళ యొక్క కులవృత్తిగా ఉండేదండి. తప్పక మీ అభిప్రాయాలను తెలియజేయండి. స్వస్తి.